మరి మీరు చిరంజీవి గారు కూడా మిమ్మల్ని కథ రెడీ చేసుకోమని చెప్పారని అప్పుడు హిట్లర్ టైంలో అవును మాట్లాడుకున్నారు. అవును చిరంజీవి గారు అసలు ఎంత ఎంకరేజ్ చేశారంటే, సబ్జెక్ట్ చేసుకో సముద్ర చేద్దామని చెప్పి సబ్జెక్ట్ చేశాను. విన్నారు. కొంచెం టైం తీసుకో, ఇంకొక 3-4 సినిమాలు వర్క్ చేయి సముద్ర, తప్పకుండా చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అప్పుడు అట్లా చేసేసరికి ఆ టైంలో చిరంజీవి గారిని భలే ఇబ్బంది పెట్టా. ఎలా? ఇబ్బంది అంటే కథ విన్నారు, మళ్ళీ కరెక్షన్ చేసి వినమంటున్నా. ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వచ్చేవాడిని. మాస్టర్ షూటింగ్ జరుగుతుంది. మాస్టర్ షూటింగ్ అంటే షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయేసి చిరంజీవి గారు ఇలా కూర్చుంటే ఎదురుగా కెమెరా పక్కన అటు నుంచి ఉండేవాడు, చూసేవాడు. అయితే సముద్రం వచ్చాడు, ఏం చెప్పాలి సముద్రం గారు, చిరంజీవి గారు ఇలా తిరిగేవాడు, ఏం చెప్పాలా పాపం వాడు అక్కడి నుంచి ఏడుకొచ్చాడు అనేవాడు. ఇటు తిరిగితే నేను ఇటు వచ్చేవాడిని, ఇటు వస్తే మళ్ళీ ఇటు తిరిగేవాడు చిరంజీవి గారు. ఇట్లా ఉండేసరికి సరే సముద్రాకి నేను కరెక్ట్గా చెప్పాలని చెప్పి చిరంజీవి గారు అట్లా ఆలోచించి, సముద్ర ఇట్లా అని చెప్పి, నీకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను, నువ్వు ఇలా వర్క్ చెయ్యి, నువ్వు అక్కడి నుంచి ఖర్చులు పెట్టుకొని హైదరాబాదు మళ్ళీ చెన్నై ఇలా రావటం ఎందుకు, నీకు నేను తప్పకుండా ఇస్తాను, నువ్వు ఇంకొక 4-5 పిక్చర్స్ వర్క్ చెయ్యి, తప్పకుండా చేస్తాను నేను 100% నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. అట్లాగా ఆయన చెప్పిన తర్వాత మధ్యలో చిరంజీవి గారితో సింహరాశి, శివరామరాజు తర్వాత ఒక డిస్కషన్ వెళ్ళింది నాగేంద్రబాబు గారి ద్వారా. శివరామరాజు స్క్రిప్టే చెయ్యాలని చిరంజీవి గారు. సో ఆ బ్రదర్స్ సెంటిమెంట్తో తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ ఒరిజినల్ చూశారు, కానీ నేనేమి చేంజ్ చేస్తాననేది చూడాల. ఆ చేంజెస్ విని ఉంటే చేసి ఉండేవాళ్ళు చిరంజీవి గారు. ఆ చేంజెస్ తెలియదు, వాడు ఒరిజినల్ సినిమా చూసి ఇదే కదా, కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు అనుకున్నారు. అట్లా అక్కడ మిస్ అయ్యి మధ్యలో షూటింగ్ జరిగేటప్పుడు ఆ చిరంజీవి గారి షూటింగు నా షూటింగ్ పక్కన జరిగేటప్పుడు వెళ్ళి కలిసేవాడిని. కనపడంగా నేను మాస్ డైరెక్టర్ అనేవాడు. ఆయన నేను ఆ టైంలో కూడా అన్నయ్య అనేవాడిని, సార్ అని రాదు చిరంజీవి గారి దగ్గర.